ఇలా ముందు పోయే క్రమంలో క్యాడర్‌ని గావచ్చు, లేదంటే ఉన్నటువంటి కార్యకర్తలు గావచ్చు, కాపాడుకునే క్రమంలో సీనియర్‌లని హోల్డ్ జేసుకోవాల్సిన అవసరం గాని, పరిస్థితి గాని లేదంటారా? అంటే ఈరోజు రాజకీయాల్లో ఎట్లయిపోయినాయంటే, ఇప్పుడు సీనియర్స్ అవసరమే. కానీ ప్రతి అంశంలో గూడా మనం సీనియారిటీ అనుకుంటా పోతే, కొత్త తరానికి అవకాశాలు ఎప్పుడు రావాలా? ఓకే. కొత్త వాటర్‌ను గూడా మనం ఎంకరేజ్ చేయాల్సి ఉంటది. ఇప్పుడు సామెత ఉంటది. అంటే ఒక కాలువలోకి పాత నీరు, కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరనేది ఖచ్చితంగా సైడ్ ఇవ్వాల్సిందే. అది అంతేగా. అది నేచర్. హ్మ్. సో, కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా ఆయన ఏమనుకుంటుండొచ్చు, సరే ఒక నలుగురు, ఐదుగురు సీనియర్‌లతో నాకు కొంత విభేదాలుండి పోతే పోని, హ్మ్. కొత్త తరం ఖచ్చితంగా వస్తది. కొత్త వాళ్ళని నేను ఎంకరేజ్ చేస్తాను అనేటువంటి ఒక సహజ ధోరణిలో ఆయన పోతుండొచ్చు. కాపోతే ఇక్కడ ఒక అంశం ఏమైతదంటే, కొత్త వాళ్ళని ఎంపిక చేసుకునేటప్పుడు కొంత జాగ్రత్తలు చాలా అవసరం. హ్మ్. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి 84 మందో, 85 మందినో కొత్త వారికి అవకాశం ఇచ్చాడు అవును. ఎమ్మెల్యేలుగా. అవును. కానీ ఏం జరిగింది ఇక్కడ? సో, ఖచ్చితంగా అక్కడ మిస్‌ఫైర్ అయింది. హ్మ్. సో, అలాంటి లోపాలు లేకుండా కొంత రాజకీయాలలో కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులు, కేవలం ఏదో రాజకీయం అంటే ఏదో వ్యాపార ధోరణిలో డబ్బిస్తే సీటిస్తారు, ఎన్నికల్లో గెలిస్తే ఓకే, గెలవకుంటే పోయి మన పనులు మనం చేసుకున్నాము అనేటువంటి వాళ్ళను కాకుండా, సో, రాజకీయం అనేది ఒక ప్యాషన్ ఉండాలా, ప్రజాసేవ మీద కొంత అంకితభావం ఉండాలా, కమిట్మెంట్ ఉండాలా. సో, అలాంటి వాళ్ళని చూజ్ చేసుకుంటూ కొంత అడుగులేస్తే ఖచ్చితంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయనేది నా భావన. జగన్మోహన్ రెడ్డి గారు బయటకొచ్చినప్పుడు చూస్తున్నాం ప్రతి ప్రాంతంలో నాట్ ఓన్లీ పులివెందుల, రాయలసీమ రాష్ట్రంలో ఏ మూలకు పోయినా సరే విపరీతమైనటువంటి ఫాలోయింగు, ఇప్పటికీ ఇంకా అధికారంలోనే ఉన్నారా అనేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. పులివెందుల్లో వెళ్ళిన లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కావచ్చు, అంతకుముందు వెళ్ళినప్పుడు కావచ్చు, వచ్చిన తొక్కిసలాటకి 2 సార్లు ఇంటి కిటికీలు కూడా పగిలిపోయినటువంటి పరిస్థితులు చూస్తే, ఆ 2 సిట్యుయేషన్స్‌ని కూడా టీడీపీ ప్రభుత్వం క్యాచ్ చేసుకునే ప్రయత్నాలే చేసింది. కార్యకర్తలు తిరగబడుతున్నారని కావచ్చు, కొట్టడానికి ఇంటికొచ్చారు, దాంతో అద్దాలు కూడా పగలగొట్టారు, ఇల్లంతా డ్యామేజ్ అయిపోయింది అనేటువంటిది బాగా హైలైట్ చేసింది. ప్రతి చిన్న విషయాన్ని కూడా టీడీపీ ఆ రంగం హైలైట్ చేసుకుంటూ పోతుంటే, వీళ్ళు చేసినటువంటి ప్రజలకు ఏమేం చేశారో చెప్పుకోవడంలో విఫలమైందా? లేదు పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో విఫలమైందా? అసలు సోషల్ మీడియా అనేది వైఎస్ఆర్‌సీపీకి ఉందా? లేదా? ఉన్నా కూడా వాడుకోవట్లేదా? ఈ యాంగిల్‌లో ఏం చెప్తారు సార్ అసలు? ఖచ్చితంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కొంత కార్యకర్తలు గాని, నాయకులు గాని నిరుత్సాహం సహజం. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే దేశంలో ఎక్కడ అమలు చేయనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేశాం. మనం ఎన్నో కార్పొరేషన్స్ క్రియేట్ చేశాం. ఎస్సీ, ఎస్టీలకు, బీసీలకు, దళితులకు అనేక పదవులు ఇచ్చాం. వాళ్ళకి అనేక సీట్లు ఇచ్చాం. అంటే ఏదైతే రాజ్యాధికారం వాళ్ళకి అవసరమో వాళ్ళని కూడా రాజ్యసభకు పంపాం, లోక్‌సభకు పంపాం, సీట్లు ఇచ్చాం. సో, ఇలాంటి ఒక క్యాలిక్యులేషన్‌తో వాళ్ళు ఒక సోషల్ ఇంజినీరింగ్‌తో ముందుకు పోయారు. అలాగే ఒక వాలంటరీ వ్యవస్థ ద్వారా మనం ప్రజల ముంగిట చేరాం, ఇంటికే పథకాలను పంపించాం అనేటువంటి ఒక ఆలోచనలతో వాళ్ళు చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉన్నారు. కానీ ఫలితాలు పూర్తి భిన్నంగా వాళ్ళ ఆలోచనలకు రావడం వల్ల వాళ్ళు కొంత నిరుత్సాహం పోవడం సహజం. సో, ఆ సందర్భంగా ఈరోజు వాళ్ళు కొంత డీయాక్టివ్ మోడ్‌లో ఉండొచ్చు తప్ప, ఎక్కువ కాలం వాళ్ళు డీయాక్టివేట్ మోడ్‌లో ఉండేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే స్థానికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు డబ్బు పెట్టింటారు. వాళ్ళకి ఈరోజు ఆర్థికంగా నష్టం. మళ్ళీ ఈరోజు అధికారంలో లేరు కాబట్టి పోలీసుల నుంచి ఇబ్బందులు, స్థానిక నాయకుల నుంచి ఒత్తిడి. సో, ఇలాంటి అనేక అంశాలు ఉంటాయి కాబట్టి కొంత వాళ్ళు యాక్సలరేట్ అవ్వడానికి టైం పడతది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పులివెందుల గురించి గాని, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికాడికి వచ్చేటువంటి జనాల అంశాలు చూస్తే, కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి పత్రికల్లోనే ఇలాంటి కథనాలు వస్తున్నాయి. ఏంటి, ఆయన బిల్లులు చెల్లించలేదని చెప్పి కార్యకర్తలు దాడి చేస్తున్నారు, ఆయన మమ్మల్ని పట్టించుకోలేదు, ఆయన కోటరీకే ప్రాధాన్యం ఇచ్చారని చెప్పి గొడవలు జరుగుతున్నాయి అనేటువంటి అంశాలు ఆ పత్రికలు రాస్తున్నాయి. ఈ అంశాలు ఈరోజు కొత్త ఏం కాదు కదా. ఆ పత్రికలు దాదాపుగా కొన్ని ఏళ్ల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన అదే దూరంలో వాళ్ళు వార్తలు చూస్తున్నాం. 1,00,000 కోట్లు అన్నారు, అవినీతి అన్నారు. అవి ఎన్ని వందల కోట్లకు వచ్చాయో స్వయాన దర్యాప్తు చేసిన అధికారే ఈరోజు పత్రికల ముందు వచ్చి మాట్లాడుతున్నారు. అంటే అందులో పూర్తి నిజాలు లేవు అనేది సత్యం. అలాగనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేస్తున్నారు అనేటువంటి వాళ్ళ కథనాలకు అక్కడ పోలీసులు ఏం చెప్తున్నారు, చాలా ఎక్కువ మంది వస్తున్నారు, క్రౌడ్‌ను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాము, సిబ్బంది చాలా తక్కువ ఉన్నారని చెప్పి అక్కడ ఉన్న పోలీసు అధికారులే మాట్లాడుతున్నారు. ఈరోజు మరి పోలీసు అధికారులు ఎవరు? ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కదా. మరి వాళ్ళు మాట్లాడొచ్చు కదా. ఖచ్చితంగా వాళ్ళు దాడి చేయడానికి వచ్చారనో, లేకుంటే కాన్స్పిరసీ ఉందనేది వాళ్ళు బయట పెట్టొచ్చు కదా. పోలీస్ అధికారులు ఎక్కడా చెప్పడం లేదు. వీళ్ళు మాత్రం వాళ్ళకి నచ్చినట్టుగా వార్తలు వడ్డిస్తున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంది, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా కూడా ఆయనను ఇంకా హ్యూమిలియేషన్ క్రియేట్ చేయడం, ఆయన యొక్క పాపులారిటీని ఇంకా తగ్గించేటువంటి ప్రయత్నం. అంటే మీరు ఇందాక అన్నట్టుగా, అంటే ఓడిపోయినా కూడా ఎక్కడికి పోయినా కూడా జనాలు వస్తున్నారు, అంటే ఈయనకి ఇంకా పాపులారిటీ క్రేజ్ తగ్గలేదు అనేటువంటి ఒక భావనతో వాళ్ళ రాజకీయం వాళ్ళు చేస్తున్నట్టుగా మనం చూడాలి. అధికార పార్టీకి సంబంధించి చూసుకుంటే కూడా ఫైనల్గా సార్, ఎమ్మెల్యేల మీద సీనియర్ అయినటువంటి రాజకీయవేత్త
14 సంవత్సరాలు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి పట్టు కోల్పోతున్నారనుకోవాలా? అనేక సార్లు మీటింగ్లలో ఎమ్మెల్యేలకు వార్నింగ్లు ఇస్తూనే ఉన్నారు. రీసెంట్గా మినిస్టర్స్కి కూడా ర్యాంకింగ్లకు తగ్గట్టుగా పనితనం, ఆ పనితనం తగ్గట్టుగా వార్నింగ్లు కూడా జరిగాయి. ఎట్లా చూడాలి సార్ దాన్ని? అంటే చంద్రబాబు నాయుడు ఈ రిపోర్ట్స్ అనండి, ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అనండి, లేకపోతే మీ యొక్క సామర్థ్యం పైన, మీ యొక్క పర్ఫార్మెన్స్ పైన నేను రేటింగ్స్ ఇస్తాను అనేది ఈరోజు కొత్త ఏం కాదు. ఆయన గతంలో కూడా ఒక సీఈఓ లాగానే ఆయన అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, ఆయన మేనేజ్మెంట్ గురువులాగా ఒక మేనేజ్మెంట్ డైరెక్షన్లోనే ఆయన పాలన పనితీరు ఉంటుంది, అది అందరికీ తెలిసింది. సో ఈ రోజు ఆయన అలానే మాట్లాడుతున్నాడు. అంటేనే మీ యొక్క డేటా నా దగ్గర ఉంది, ఖచ్చితంగా సరైన సమయంలో బయట పెడతాను అన్నట్టుగా మినిస్టర్లను కూడా మీరు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి, ఇట్లా రకరకాల మాటలు చూస్తున్నాం. కానీ నేను ఏమంటా అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ రోజే కాదు, చంద్రబాబు నాయుడు గురించి ఒకసారి వ్యక్తిగతంగా మాట్లాడాలి చూస్తే 2004 ముందున్న చంద్రబాబు నాయుడు గారికి 2014లో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఒక మేజర్ డిఫరెన్స్ ఉంది. సో ఆ రోజు ఆయన అంతకుముందు కొంత మంచి పథకాలు తీసుకురావడం కానీ, ప్రజల వద్దకు పాలన, లేదా జన్మభూమి, లేదా దీపం, సో ఇలాంటి అనేక పథకాలతో అంటే గతంలో ఉన్న పాలన కంటే కొంత విభిన్న పాలన అందించడం, ప్రజలకు దగ్గర అవ్వడం మనకు కనపడింది. ఆ రోజు ఆయన కొంత సెక్రటరియట్లో కూడా మనకు తెలుసు కదా, ఆ రోజు ఆయన డ్యూటీకి వచ్చేటువంటి వాళ్ళ కోసం కూడా ఆయన ఆ రోజు స్వైపింగ్ సిస్టమ్ అమలు చేయడం, ఆ రోజులోనే బయోమెట్రిక్ అమలు చేయడం, సో ఇలాంటివన్నీ కొన్ని ఆధునిక పద్ధతులను ఇంప్లిమెంట్ చేసి అట్లా ఆయన ఒక ముద్ర ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ఆయన ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువ నియమించకుండా అవుట్ సోర్సింగ్ అంటే కొంత కాస్ట్ రిడక్షన్ మెయింటైన్ చేయాలా, సో అలాగే ఎలక్ట్రిసిటీలో కొన్ని రిఫార్మ్స్ తీసుకురావడం, సో ఇలాంటి కొన్ని చేశాడు ఆయన. సో ఈ రోజు ఆయన ఏమైపోయాడు, ఈరోజు ఆయన ఒక చక్రబంధంలో బందీ అయిపోయాడు. 2014లో కూడా ఆయన ఖచ్చితంగా అంటే ఈరోజు టీడీపీ పార్టీ అంటే ఒకప్పుడు చాలా బీసీలకు అందరికీ దన్నుకున్నటువంటి పార్టీ, తర్వాత దాన్ని ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. అంటే వ్యాపారవేత్తలు, సో ఇలా ఎక్కువ మంది చొరబడ్డం వల్ల చంద్రబాబు నాయుడు కూడా ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేకుండా ఖచ్చితంగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం జరిగింది. ఆ ఇన్ఫ్లుయెన్స్లో ఆయన ఇరుక్కున్నారనేది నిజం. సో ఈరోజు అదే కోణంలో ఈరోజు ఆయన అమరావతి అనేటువంటి ఒక బిగ్ ప్రాజెక్ట్ తీసుకున్నాడు, దానికి హామీ ఇచ్చాడు. సో ఆయన నమ్మి కొన్ని లక్షల వేల మంది వ్యాపారులు అక్కడ పెట్టుబడులు పెట్టినారు. సో ఖచ్చితంగా ఈరోజు ఆయన ఆ సిండికేట్కి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకోవాలా, ఆ సిండికేట్ ఆలోచనలకు ఖచ్చితంగా ఆయన ఎంతో కొంత మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి సో ఈ రోజు కూడా ఆయన ఒక చక్రంలోనే ఉన్నారనేది నా భావం. ఆ చక్రం నుంచి బయటపడే అవకాశం ఉందంటారా? ఏవైతే ప్రజలకు హామీలు ఇచ్చారో ఆ హామీల్ని అట్లీస్ట్ రాబో రోజుల్లో అయినా ప్రజలకి వాటిని చేరువ చేసే విధానం కనిపిస్తుందా ప్రస్తుత ఇప్పటి వరకు జరిగినటువంటి పాలనకు సంబంధించి? నాకున్నటువంటి అవగాహన ఏంటంటే, నేనేమంటే ఈ బడ్జెట్లో అమలు చేయలేరు వాళ్ళు, ఖచ్చితంగా నెక్స్ట్ బడ్జెట్లో నుంచి వాళ్ళు విడతల వారీగా అమలు చేసేటువంటి ఒక ప్రణాళిక, ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది. కాకపోతే ఏ స్థాయిలో అమలు చేస్తారు, ఇచ్చిన వాటిలో అన్ని అమలు చేస్తారా, లేకుంటే ఫిల్టర్స్ ఎలా ఉంటాయి, బీపీఎల్ ఫ్యామిలీస్కి అమలు చేస్తారా, లేదా ఎకనామికల్గా ఏమైనా ఒక స్లాబ్ తీసుకుంటారా, లేకుంటే కేవలం కొన్ని కులాల మహిళలకు సంబంధించిన పథకాలు అమలు చేస్తారా, సో ఇలాంటి అంశాల్లో మనం రోడ్ మ్యాప్ ఫ్రేమ్వర్క్ చూసిన తర్వాత మాట్లాడచ్చు. కాకపోతే చంద్రబాబు నాయుడికి తెలియంది కాదు, ఆయన ఖచ్చితంగా సీనియర్, అందులో ఆయన అనుభవం ఉంది కాబట్టి సో మేనిఫెస్టోలో మనం ఏవైతే ఇచ్చామో అవి అమలు చేయకపోతే ఖచ్చితంగా మనకు ఇబ్బందులు అవుతాయి అనేటువంటి ఒక కన్క్లూడ్కి ఆయన వచ్చిన రోజు ఎంతో కొంత అంటే ఏదో అమలు చేశామంటారు చూసారా, గతంలో మనం నిరుద్యోగ వృత్తి అనే పథకం ఒకటి అనౌన్స్ చేస్తున్నారు, కేవలం 2019 ఎన్నికలకు ముందు కేవలం కొందరికి మాత్రమే అమలు చేశారు. అంటే అదే పంతాలో ఆయన మళ్ళీ పోయేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. అంటే ఎన్నికలకు పోయే లోపల మేము అన్నీ అమలు చేశాము, పూర్తి స్థాయిలో అమలు చేయలేదు, మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మొత్తం ఆయన సున్నా చేసిపోయినాడు అనేటువంటి పాట మళ్ళీ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది పొలిటికల్గా. కాకపోతే ప్రజలు ఎలా చూస్తారు, ప్రజలు ఒక సైడు జగన్మోహన్ రెడ్డి చాలా పేద వర్గాలకు బడుగు బలైన వర్గాలకు ఈయన ఎక్కువ డబ్బు ఇవ్వడం వల్ల ఆ రోజు కరోనా సమయంలో ఉపాధి లేని సమయంలో కూడా వాళ్లకు 5,000 వాళ్ళ నోట్లో పోవడం జరిగింది. వాళ్ళు ఎంతో కొంత ఆర్థికంగా కొంత స్టేబుల్ అయినారు, అంటే పని లేకపోయినా వాళ్ళకు కడుపు నిండింది. సో ఈ రోజు అదే పరిస్థితులు రేపు ఎదురైనప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమలు చేయకపోతే మళ్ళీ రేపు ప్రజలు తిరగబడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఛాలెంజింగ్స్ ఉన్నాయి, ఆ ఛాలెంజింగ్స్ను ఎలా ఎదుర్కొంటారు. మోర్ ఓవర్ ఏమంటాడు, నేను సంపద సృష్టిస్తాను, అప్పులు తెచ్చి బట్టలు నొక్కడం ఏముంది, అందరూ నొక్కుతారన్నారు అన్నటువంటి నాయకులు మరి వీళ్ళు అప్పులు తెచ్చి పంచుతారా, లేకుంటే సంపద సృష్టి పంచుతారా? సో ఇలాంటి అంశాలన్నీ లాంగ్ వే టు గో అనేది నా భావన. అసలు తెచ్చిన అప్పులు ఏమవుతున్నాయో ఫస్ట్ చెప్పాలి కదా, బట్టలు నొక్కుతారా ఏం చేస్తారా సెకండరీ కదా. ఇప్పుడు మీరు అప్పులు చేసినారన్నారు, అప్పులు చేస్తే ఎక్కడికి పోతుందో దాన్ని బ్రేకప్ ఇవ్వాలి కదా. సరే ఒకవేళ సంక్షేమం చేయడం లేదు, సరే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తున్నారా, ఎక్కడ పెడుతున్నారు ఏంటి అనేది చెప్పాల్సి ఉంటుంది కదా. ఖచ్చితంగా రేపు బడ్జెట్ లో కానీ యాక్చువల్స్ ఏంటి, ఎస్టిమేషన్స్ ఏంటి అనేటువంటి బ్రేకప్స్ ఇవ్వాలి. కాబట్టి సో వన్స్ బడ్జెట్ మనం నెక్స్ట్ ఇయర్ ఫైనలైజ్ అయిన తర్వాత ఎన్ని అప్పులు చేశారు, ఎక్కడికి పోయారు అనేటువంటి లెక్కలు కనపడతాయి మనకు.
రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూద్దాం రాబో రోజుల్లో అయినా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణిస్తుందా, లేదంటే అప్పులతో ఇలాగే సరిపెట్టేటువంటి కాలయాపన చేసేటువంటి పరిస్థితులే కొనసాగుతాయి అనేది. సో ఇదండి రామ్నాథ్ గారు తీనట్టుంటే మరొకటి మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.